వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల రేషన్ సరుకులను ఒకే మారు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,549 రేషన్ దుకాణాల్లో నేటి నుంచి కూడా అటు రేషన్‌ను సప్లై చేస్తున్నారు. చౌక దుకాణాల్లో చాలా పెద్ద ఎత్తున క్యూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకేసారి 3 నెలల రేషన్‌ను సప్లై చేస్తుండడంతో చాలా పెద్ద ఎత్తున క్యూ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చౌక దుకాణాల్లో కూడా స్టాక్‌ను ఉంచామని చెప్పి సివిల్ సప్లై కూడా పూర్తి స్థాయిలో ఆ గణాంకాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పాస్ విధానంలో లబ్ధిదారుడు రేషన్ సరుకును తీసుకెళ్లేందుకు ప్రస్తుతం చౌక దుకాణానికి వచ్చారు. అయితే ఈ నెలలో జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా ఒకేసారి తీసుకునేందుకు ప్రస్తుతం లబ్ధిదారులు చౌక దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున తెలంగాణ ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుండడం చూస్తున్నాం. కానీ ఈసారి ఒకేసారి 18 కేజీల బియ్యాన్ని ఒక లబ్ధిదారుడికి పంపిణీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఒక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికి 3 నెలల రేషన్ను సప్లై చేయబోతోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 5,50,000 క్వింటాళ్ల మేర ప్రస్తుతం సన్న బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది పౌర సరఫరాల శాఖ కూడా. పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లను కూడా అప్డేట్ చేస్తూ వచ్చారు. అయితే కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు మన దృష్టికి అయితే వచ్చింది. ప్రస్తుతం మనకు అందుబాటులో రేషన్ డీలర్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా ఉంది ఈ పాస్ విధానానికి సంబంధించి కావచ్చు, సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయా? గతంలో ఈ విధానం బాగుందా? గతంలో విధానం బాగుందా? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకేసారి 3 నెలల రేషన్ను సప్లై చేయడం అనేది కొంత సమయంతో కూడుకున్న పని, కొంత శ్రమతో కూడుకున్నటువంటి పని. ప్రస్తుతం ఎట్లా ఉంది? క్షేత్రస్థల సమస్యలు ఏమైనా తలెత్తుతున్నాయా? సార్, ఏ నెల బియ్యం ఆ నెల ఇస్తే మాకు మంచిగుంటుంది, జనాలకి బాగుంటుంది. ఒకటేసారి 3 నెలలు అనేసరికెళ్ళే జనాలు కూడా చాలాసేపు ఒక్కొక్కళ్ళకి దగ్గర దగ్గర 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది. పట్టడం వల్ల వాళ్ళు కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు. మేము ఉదయం నుంచి చేసినా మేము 1:30 వరకు చేసినా కానీ మొత్తం మీద 20 కార్డులు కావడం చాలా కష్టంగా ఉంది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 3కి స్టార్ట్ చేసి 8:30, 9 దాకా చేసినా 20-25 కార్డుల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాము. అందువల్ల జనాలు ఎక్కువసేపు నిలబడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఏ నెలది ఆ నెల పంపిణీ ఉంటేనే బాగుంటుందని సార్, అంతే. మరి కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్పష్టంగా రేషన్ డీలర్లు మాత్రం ఒకటే సమాధానం ఇస్తున్నారు. ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేస్తే సరిపోయి ఉండేది. కానీ ఒకేసారి 3 నెలల రేషన్ సప్లై చేయడం ద్వారా అటు పూర్తి స్థాయిలో సమయం కూడా ఎక్కువగా పడుతుందని, అదేవిధంగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్తున్నారు. అలా ఏంది పరిస్థితి? అసలు క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది? ఒక రోజుకు గతంలో ఎంతమందికి సప్లై చేసేవారు, పంపిణీ చేసేవారు బియ్యాన్ని? ప్రస్తుతం ఎట్లా ఉంది? గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో ఉన్నది ఏదైతే ఉందో, ఒక లబ్ధిదారుడికి 6 కేజీల బియ్యాన్ని ఒకటేసారిగా మనం తంబు తీసుకొని ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, మన యొక్క 6 కేజీల బియ్యంలో 5 కేజీల భాగం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్టు, కేజీ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆ ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మాకు ఇచ్చే 6 కేజీలని 5 కేజీలు కేజీగా డివైడ్ చేసి ఒక నెలకి కోటాని మనకు ఈ పాస్ విధానంలో చూపించడం జరుగుతుంది. దానివల్ల మనం ఏమవుతుంది, ఫస్ట్ ఒక కార్డుకి ఒక నెల కొట్టాలన్నప్పుడు 2 సార్లు కార్డు ఎంటర్ చేసి 2 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా 3 నెలలకి కూడా 3 సార్లు, 3 రోజులు 6 సార్లు చేయాల్సి వస్తుంది. గతంలో ఉన్నటువంటిది ఒక 5 మినిట్స్ లోపే కార్డు అయిపోయే విధానానికి ఇప్పుడు 6 సార్లు తంబేసి, తర్వాత ఈ పాస్ సర్వర్ సమస్యలు, మధ్యలో లాగిన్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ లాగిన్ అడుగుతుంది. డీలర్ ఒక కార్డుకి 6 సార్ల లోపే మళ్ళీ లాగిన్ అడగటం వల్ల మళ్ళీ లాగిన్ అయ్యే సమయం వృధా అయిపోతుంది, రీస్టార్ట్ కొట్టాల్సి వస్తుంది. దానివల్ల సమస్య వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం మంచిదే, కానీ అది లబ్ధిదారుడికి చేరవేసే చందంలో అది కాస్త మంచి కాస్త చెడుగా మారుతుందని నా అభిప్రాయం. ఎందుకనంటే పబ్లిక్కి తెలవదు ఇది 5 కేజీలు వివరం తెలియటం కోసం పెట్టింది, కానీ ఆ ఉద్దేశం వాళ్ళకి అర్థం కాకపోగా రేషన్ దుకాణాల్లో లైన్లో క్యూలో నిలబడి మాకు అందట్లేదు అనే ఒక సమాచారం, ఇంతసేపు నిలబడుతున్నాం అన్న ఇబ్బంది వాళ్ళకు ఉత్పన్నమై ఇది వేరే తీరుగా మారుద్దేమోనని నాకు ఒక ఉద్దేశం. దాంతోపాటు అధికారులు కానీ పబ్లిక్ కానీ తెలియాల్సింది ఏంటంటే, 30వ తారీఖు దాకా ఉంది. ఆ 30వ తారీఖు దాకా వచ్చింది 20 మందికే. కాబట్టి లబ్ధిదారులు కూడా మాకు అర్థం చేసుకొని సహకరిస్తే మేము గవర్నమెంట్ ఏదైతే విధానాన్ని ప్రవేశపెట్టిందో ఆ విధానాన్ని మేము అమలుపరుస్తాం, సర్వదా మేము అమలుపరుస్తాం. కాకపోతే మా యందు కూడా దయ ఉంచాలని ఆలోచిస్తున్నాం. ఈ యొక్క విధానంలో మేము బాగా ఇబ్బంది పడుతున్నా కానీ ప్రభుత్వానికి సహకరిస్తూ చేస్తున్నాం, కానీ పబ్లిక్ మాకు సహకరించట్లేదు. 30 రోజులు ఉందన్నా కానీ ఒకటేసారి వచ్చి క్యూలు కట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఏదో ఇవాళ ఒక రోజుతోనే అయిపోతుంది, రేపటితోనే అయిపోతుంది అనే విధానంలోనే ఉన్నారు తప్ప
30 తారీఖు దాకా ఉందనేది అది పబ్లిక్గా మన యంత్రాంగం, అధికార యంత్రాంగం పబ్లిక్కి తెలియజేయాలి. పబ్లిక్ పేపర్ ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ తెలియజేయాలి. ఈ పాస్ మిషనరీలో ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి స్పందన వస్తుంది అధికారుల నుంచి కూడా, అటు టెక్నికల్గా మీకు ఎటువంటి సాయం అందుతుంది? టెక్నికల్ టీము గట్టిగా సపోర్ట్ చేయాలి, కానీ ఈ టైంలో మాకైతే సహకారం చాలా తక్కువనే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు 100%లో తీసుకుంటే ఒక 40% వరకే వాళ్ళు మాకు సర్వీస్ ఇవ్వగలుగుతున్నారు. వారు ఏది అడిగినా కానీ ఎప్పుడు అడిగినా కానీ సర్వర్ ప్రాబ్లం అన్న ఒక సమాధానం తప్ప మనకున్న సమస్యకి సాంకేతికంగా ఉన్నది దీనికి ఏం చేయాలి అనే దాని విధానాన్ని కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. సరే, వాళ్ళకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు, వాళ్ళు తెలుసుకొని మాకు తెలియజేయాలి. గతంలో కాకపోతే ఏంటంటే మాకు ఇంతకుముందు ఈ పాస్ ఇచ్చినప్పుడు దీనికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే తారీఖు నాడు మాకు 28, 29, 30 తారీఖుల్లో బియ్యం వచ్చి 1వ తారీఖు నుంచి ఇష్యూ చేయమన్నారు. ఏ విధమైన కొత్త దీనికి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఏది ఇవ్వటం జరగలేదు. ఈ టెక్నికల్ టీం అని ఇస్తుంది అనుకుంటే వాళ్ళ సహకారం కూడా తక్కువ ఉంది. మేము డీలర్ల వరకే మాకు తెలిసింది మేము షేర్ చేసుకొని మేము చేసుకుంటున్నాం తప్ప ఇది పబ్లిక్కి చేరాలని మేము ఆరాటపడటమే తప్ప ఈ యొక్క టెక్నికల్ టీం అయితే ఆ సపోర్ట్ తక్కువ ఉందని అభిప్రాయం. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులకు విరివిడిగా వేలిముద్ర తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి రేషన్ డీలర్లు చెప్తున్నారు. దాని ద్వారా ఎక్కువ సమయం కూడా వెచ్చించాల్సి వస్తుందని, మరోవైపు ఈ పాస్ యంత్రాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు, సాఫ్ట్వేర్లు కూడా సమస్యలు ఉత్పన్నమవడం వల్ల కూడా మరికొంత ఆలస్యం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ నెల మొత్తం కూడా, ఈ నెల చివరి వరకు కూడా రేషన్ పంపిణీ జరుగుతుంది చౌక దుకాణాల వద్ద అని చెప్పి రేషన్ డీలర్లు స్పష్టంగా సమాధానం చెప్తున్నారు. అధికారులు కూడా ఇదే అంశాన్ని కూడా ధృవీకరిస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద పూర్తి స్థాయిలో స్టాక్ నిల్వలు సక్రమంగా ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతం చౌక దుకాణాల దారులు అయితే. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనేక సమస్యలు కావచ్చు, ఒకేసారి 3 నెలల రేషన్ సరుకులను సప్లై చేయడం, ఈ పాస్ యంత్రంలో వస్తున్నటువంటి సమస్యల కారణంగా దాదాపు కొన్ని గంటల పాటు లబ్ధిదారులు వేచి చూడాల్సి వస్తుంది. అయితే 30 రోజుల పాటు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అటు లబ్ధిదారులందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రేషన్ డీలర్లు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. 3 నెలల బియ్యం ఇచ్చినప్పటి నుంచి కూడా మిషన్ సర్వర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క కార్డుకి కూడా 3 సార్లు ఆధార్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మిషన్ వేడెక్కి ఆగిపోతుంది, ఒక్కోసారి మిషన్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మిషన్ అయితే అక్కడ బ్లూటూత్ తీసుకోవట్లేదు. రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి. అది ఇప్పుడు ప్రజెంట్గా బిల్లు రావట్లేదండి. బిల్లు రాలేదంటే మాకు అక్కడ రేషన్ కట్ అవుతుందో లేదో కూడా అది మాకు తెలియదు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు 1 నెల రేషన్ ఇచ్చినప్పుడు మాకు అంతగా లేదండి, కానీ ఇప్పుడు 3 నెలల బియ్యం అంత పెద్దగా ప్రాబ్లం ఎదురు చేయలేదు. కానీ ఇప్పుడు 3 నెలలప్పటి నుంచి మిషన్ వేడెక్కుతోంది. ప్లస్ 2 సార్లు మేము అంటే సెంట్రల్ గవర్నమెంట్ కోటా ఒకసారికి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కోటాకు ఒకసారి రకరకాలుగా మేము ఆధార్ వాళ్ళది ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. జనాల ఒత్తిడి బాగా ఉందండి. పాపం వాళ్ళు గంటల తరబడి నిలబడి ఉండటం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళు ఒకళ్ళు వచ్చిన వాళ్ళు 3 గంటలు నిలబడంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు కూడా. ఒక్కొక్క వ్యక్తికి మేము అర్ధగంట పైన టైం కేటాయించాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఎక్కువ టైం అంటే పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పనుల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైం అంతా కూడా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. అది 3 సార్లు కంపల్సరీ అవుతుంది. ఒక్కొక్కసారి అది తీసుకోకపోతే మళ్ళీ 3 సార్లు అవుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.